నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నడిబొడ్డున ఉన్న స్వర్ణాల చెరువు ఏటా రొట్టెల పండుగతో మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే ప్రాంతం. అయితే ఈ చెరువు చుట్టూ ఆసక్తికరమైన విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం 12 మంది మత ప్రచారకులు శాంతి కోసం వచ్చి యుద్ధంలో అమరులయ్యారని, వారి సమాధులే నేటి బారా షహీద్ దర్గాగా మారాయని చెబుతారు. మరో కథనం ప్రకారం 11వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు తవ్వించిన ఈ చెరువు మధ్యలో ఒక శివలింగం ఉండేదని, దానిపై దాడి జరిగిందని, ఆ దాడిని ప్రతిఘటించిన స్థానిక వీరుల కథ చరిత్ర మరుగున పడిపోయిందని పలు హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇదే చెరువు వద్ద శివలింగాన్ని వెలికి తీయాలనే ప్రతిపాదనపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ఈ రెండు కథనాలకు స్పష్టమైన పురావస్తు ఆధారాలు ఏవీ లేవు, కానీ కథనాలుగా మాత్రం జనం నోళ్లలో నానుతున్నాయి. మరి ఇందులో ఎవరి వాదనలు ఏంటి, ఎవరు అమరత్వం పొందారు, ఆ ఖ్యాతి ఎవరికి లభిస్తోంది, దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచార్షే పీఠం శ్రీశైలం నుంచి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చారిత్రక రచయిత, మరి కాసేపు జాయిన్ అవుతారు. డాక్టర్ కశ్యప్ రెడ్డి గారు, హైందవ రెడ్డి సేన జాతీయ కార్యదర్శి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. గురువు గారు నమస్తే. గురుగారు, ఏంటి అసలు ఇది ఒక కట్టు కథ అనుకోవాలా, లేకపోతే హిందువులపై జరిగిన దాడిని హిందువులే మర్చిపోయి అంతా కలిసిపోయి ఒక సెక్యులరిజం అన్న మాటలో ఉన్నారనుకోవాలా? అంటే దీని కథ గురించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మా ఇది కట్టు కథ ఉన్న ఇదేం కాదమ్మా. ఇది వాస్తవంగా టర్కీ నుంచి ఒక 12 మంది ముస్లిమ్స్ ఇక్కడ మత వ్యాప్తి కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి వచ్చారు. వాళ్ళు దాడి చేసుకుంటూ వాళ్ళకి అడ్డం వచ్చిన ప్రతి వాడిని చంపుకుంటూ హిందువులు ఆడపిల్లలను మానభంగం చేస్తూ, పసిపిల్లలు ఇది కాకుండా అట్లాంటిది చూడకుండా వాళ్ళని చంపుకుంటూ వచ్చారు. ఆ చంపుకుంటూ వస్తే వాళ్ళలోంచి మన హిందువుల్లోనే కొంతమంది తిరగబడ్డారు. ఆ తిరగబడ్డి ఎవరైతే ఈ 12 మంది మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తలలు నరికావతలు పడేశారు. తలలు నరికావతలు పడేసేసి వాళ్ళ గుర్రాల మీద ఉట్టి మొండాన్ని ఆ గుర్రాల మీద పడేసేసి వదిలేశారు. అది అటు మొత్తానికి పోయి 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 చివరికి స్వర్ణాల చెరువు దగ్గరికి దిగని అనేది ఒక కథనం. రెండవది, దీన్ని నాకు తెలిసిన కొన్ని గ్రంథాలు, మా దగ్గర ఉన్న పాత చరిత్ర గురించి రాసిన తాళపడతల్లో వీటిలో ఈ కాకతీయ గణపతి దేవుడు కట్టడం అనేది వాస్తవం. అది స్వర్ణాల చెరువు అనేది తవ్వించింది ఆయనే. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే అక్కడ రామప్పాచార్యులు వారు ఉన్నారు, ఏది వరంగల్. ఈ గణపతి దేవుడికి ఒక చిన్న అలవాటు, ఆయనకి రామప్పాచార్యుల వారికి ఏదైనా చెరువు తవ్విస్తే దానికి మధ్యలో శివలింగం ప్రతిష్ఠ చేయటం, దాని కింద ఇప్పుడు సపోజ్ నెల్లూరు అనుకున్నాం లేదా వరంగల్ అనుకున్నాం రామప్ప దేవాలయం. ఆ రామప్ప దేవాలయంలో కూడా ఒకప్పుడు జడలింగేశ్వర దేవాలయం అనేది రామపాలయం, ఆ చెరువు గట్టిన ఇంకొక దేవాలయం ఉండేది. ఇది రామపాలయం కాక దాన్ని ధ్వంసం చేశారు అప్పుడు ఔరంగజేబు. ఇదండి ఇది సేమ్ టైం ఈ చెరువులో ఉన్న రసరాజేశ్వరి ఆలయం అని ఉండేది, ఇప్పటికీ ఉండేది. దాంట్లో ఉన్న అనంతమైన సంపద కోసం ఔరంగజేబు ట్రై చేశారు. ఇప్పుడు ఈ గణపతి దేవుడు ఆయన సామ్రాజ్యం పెరిగే కొద్దీ మీకు ఇంకా గమనిస్తే ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు మన వెలగపూడి అమరావతి ఉంది కదా, మా ఆంధ్ర క్యాపిటల్. ఆ ఆంధ్ర క్యాపిటల్ లో కూడా వీరభద్రుల వారి దేవాలయాన్ని కూడా కట్టించింది ఆయనే. ఆ పక్కనే ఉన్న మందిరం, ఆ దేవాలయం గురించి కూడా ఇంతకుముందు చెప్పారు. అది మహామహిమైన. అంటే ఇక్కడ మాకు మోటుపల్లి ఒకటి ఉంది చీరాలకు దగ్గరలో, ప్రసిద్ధ వాటర్ రేవు ఒకప్పుడు. అలానే నెల్లూరు కూడా ఒకప్పుడు పెద్దదో చిన్నదో చిన్న సైజు వాటర్ రేవు. ఈ స్వర్ణాల చెరువు అనేది కూడా కాకతీయులు గణపతి దేవుడే, గణపతి ఆయనే కట్టించారని చెప్పిన అనేది. రెండోది, అక్కడ శివలింగం ఉన్నది అనే మాట వాస్తవం. రెండోది, భవిష్యత్తులో ఎప్పుడైనా నెల్లూరుకి ఏదైనా ప్రమాదం సంభవించి చేస్తే వాళ్ళకున్న అలవాటు ప్రకారం ఇది గణపతి దేవునికి ఆ శివలింగం కింద ఆలయం ఉంటుంది. ఆ ఆలయం లోపల బంగారం ఇట్లా గుత్త నిధులు ఇవి దాచిపెట్టు అనేది ఆయనకు అలవాటు. అని అంటే ప్రజల క్షేమాన్ని కోరి ఆయన అలా చేశారు. ఆయన అక్కడే ఉన్న ఆయన ఆస్థాన శిల్పులు కానీ వీళ్ళు కానీ మెయిన్ రామప్పాచార్యుల వారు కానీ, రామప్పాచార్యుల వారికి ఆళ్ళకి నీకు తెలుసు అంటే స్వర్ణయుగం పరిశువేది ఇవన్నీ, అది చరిత్రకెక్కిన వాస్తవాలు. అది
అనంతమైన సంపద ఉంది. ఈ సంపదను కొల్లగొట్టడం కోసమే అక్కడికి వచ్చారు, వాళ్ళు అనేది చంపబడ్డారు. అక్కడ అమరులయ్యారో లేదో అనేది వాళ్ళ ఇది. కానీ మన హిందూ ఆడపిల్లలను చంపుతా ఉంటుంటే తిరగబడ్డ వాళ్ళు, నేను చెప్పినట్టుగా వాళ్ళ తరాలు తగేసి ఆ ముండల గుర్రాల మీద పడేసేసి వాటిని తరిమేశారు. ఆ వాడి తిరిగి స్వర్ణాలు. నేను ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది అంటే స్వర్ణాలు తిరిగిన ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చేయండి. ఏపీ స్టేట్ వాళ్ళకి ఇవ్వకపోతే సెంట్రల్కి ఇచ్చేయండి. దాని ప్రకారం మెరైన్ ఆర్కియాలజీ వాళ్ళ ప్రకారం చేస్తే స్వర్ణాల చెరువులో ఉన్న దేవాలయం ఖచ్చితంగా బయటపడుతుంది. అది అంత మటుకు నేను పక్కాగా చెప్పగలను. అది ఒక గణపతి దేవుడు ఎక్కడ తవ్వించినా ఆయనకున్న అలవాట్లు అదొకటి. చెరువు తవ్వించడం, శివలింగం, ఒడ్డున ఒక శివాలయం ఉంటుంది, దాన్ని ధ్వంసం చేసి దాన్ని డబ్బులు కాజేసి ఉంటారు. చెరువులో ఉన్న శివలింగం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళని తిరగబడి చంపేసి ఉంటారు. అది దానికి మీకు ఇంకా ప్రత్యక్షంగా కావాలంటే మన 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ మోటిపల్లి ఒకటి, మహాబలిపురం ఇట్లాంటి వాటి చోట్ల కల్లా సముద్రం వెనక్కి వెళ్ళి చాలా దేవాలయం బయటపడ్డాయి. మోటుపల్లి దగ్గర కూడా బయటపడ్డాయి. మోటిపల్లి దగ్గర కూడా వీరభద్రుడు దేవాలయం. ఆ వీరభద్రుడు దేవాలయాన్ని ఒకానొక టైంలో కొంతమంది దుర్మార్గులు దాన్ని ధ్వంసం చేసి దాని డబ్బులు కాజేశారు. ఇప్పటికీ కూడా మీకు జాగ్రత్తగా గమనిస్తే వైశాఖేశ్వర దేవాలయం విశాఖపట్నం దగ్గర. రెండోది ఇప్పుడు కరెక్ట్ గా నాకు ఐడెంటిఫై చేయడం, నేను వీళ్ళు చాలా కాలం అయింది, వెలగపూడి అమరావతి ఆంధ్ర క్యాపిటల్, అక్కడ కూడా ఇది అక్కడ ఉన్న అది ఆ చెరువు పూర్తి చేశారో ఉందో లేదో నాకు తెలియదు, నేను చూసి చాలా కాలం అయింది. అక్కడ ఒకటి, ఈ మోటుపల్లి ఒకటి, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ పర్యవేక్షణ చేస్తే ఇక్కడ 12 బారాషాగిద్ అనేది కాసి పక్కన ఈ దేశపు మహోన్నతమైన చరిత్ర, మరుగున బిడ్డ లేదా ధ్వంసం చేయబడ్డ చరిత్ర బయటకు వస్తుంది అనేది మాత్రం నిస్సందేహం. ఇంకొకటి, ఈ మన హిందువులు అక్కడ ఏదో తయారు పెడుతున్నారు, ఇంకేముంది అన్ని కష్టాలు తీరిపోతున్నాయి అంటే పూలోమని వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తడం మన వాళ్ళకి అలవాటు. అది వాళ్ళు పడే కష్టాలు తట్టుకోలేక ఈ ఒక చిన్న ఆశ అయినా దొరకపోతుందా అని చెప్పనని ఇది ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కొంతమంది ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు, వీడియోలో రిలీజ్ చేశారు, ఇస్లాం మతంలో రంజాన్, బక్రీద్ తప్ప వేరే పండుగలు లేవని ఒక పెద్ద వీడియో ఇటీవల చూసాను 2 రోజుల క్రితం. మరి దీన్ని ఎందుకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు గురువు గారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, ఒకవేళ వాళ్ళ దాంట్లో లేని అంటే చాలా సింపుల్. ఇది మా ఇస్లాం మతం ప్రకారం ఈ రొట్టెల పండుగ అనేది లేదు, ఇది కేవలం మూఢనమ్మకం అని పెద్ద ఇచ్చిన వీడియో ఉంది, 1-2 వీడియోలు ఉన్నాయి. రెండోది సింపుల్, దీన్ని అరికట్టాలని చెప్పంటే ఆ ముస్లిం మత పెద్దలే రొట్టెల పండుగ నిషేధిస్తే సింపుల్ క్లోజ్ అయిపోతుంది. నా పైన మీరు చేశారా, జస్ట్ రిలీజ్ పత్తా డిక్లేర్ చేసి రొట్టెల పండుగ లేదు, ఇదంతా మూఢనమ్మకం, మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పని ఏం చేయదు. ఒకవేళ చేయాలంటే అప్పుడు ఆలోచించాలి, ఎందుకు చేయట్లేదు అని చెప్పినాను. అదేనమ్మా. అది ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటుంది కాదు, ముస్లిం మత పెద్దలు ఎవరో ఒకళ్ళిద్దరు వీడియోలు చేశారు, ఇస్లాం మతంలో రంజాన్, బక్రీద్ తప్ప మిగతా లేవు అని చెప్పాను. ఈ దర్గాలు ఇవన్నీ అని చెప్పారంటే ఇక వాళ్ళ దాంట్లో సూఫీయిజం ఇంకా మిగతా శాఖలు ఉన్నాయి, ఆ దర్గాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరీ ఏంటంటే తిరుమల వెంకటేశ్వరానికి తలనీలాలు మిగతా దేవాలయాలకు ఇచ్చినట్టు అక్కడ కూడా తలనీలాలు ఇవ్వటం, దానికి ఒక 400 రూపాయలు ఇవన్నీ ఏదో వసూలు చేయటం అవుతుంది. నేను చాలా సింపుల్ గా మన హిందువులకు చెబుతున్నా, హిందువులు కూడా నమ్ముతూ ఉంటారు కదా గురువు గారు. మనం ఈ విషయాన్ని చాలా సార్లు మాట్లాడుకున్నాం. హిందువులు దర్గాలకు వెళ్తారు, అక్కడ దండం పెట్టుకుంటారు, మంత్రం వేయించుకుంటారు అని. ఇప్పుడు ఇక్కడ కూడా వక్రీకరించబడిన చరిత్ర. హజరత్ అంటే ఒక 100 మందిని 1000 మందిని చంపిన వాడు కాదు. ఒక మన గనక కీర్తి చక్ర, శౌర్య చక్ర ఇచ్చినట్టు అంటే మన గ్యారంటీ అవార్డులు వాళ్ళకు కూడా అలా హజరత్ ఇది ఇచ్చేవారు అని చెప్పిన ఇస్తారు అని చెప్పిన ఒకటి. ఇంకొకటి, వాడు ఇప్పుడు ఆ రోజుల్లో బలవంతంగా మన పేకల మీద కత్తి పెట్టి వాళ్ళని ఇది చేసేట్టుగా చేశారు. ఇంకా చెప్పాలంటే నిజమైన ముస్లిం ఇప్పుడు మామూలుగా వీళ్ళు కొంతమందిని దర్గాలకు వెళ్ళమనండి, వీళ్ళు ముస్లింస్ కొన్ని వర్గాలలో కొంతమంది వెళ్తారు.
వేములవాడ స్వామివారి దేవాలయం ఉంది కదా, అక్కడ దర్గా ఎందుకు వచ్చింది? ఒక మహాశివరాత్రి రోజున ఆయన మనం అందరూ హిందువులందరూ పూజ చేసుకుంటుంటే ఒక ముస్లిం వచ్చి ఆ శివలింగం మీద వచ్చిపోతాడు. మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆయన చంపేస్తారు భక్తులు. అప్పుడు ఆ నిజరత్న ఎవరో కలహాలు చేసుకొని అక్కడ ఎక్కడైతే చంపేశారో అక్కడే అతన్ని పెట్టేసేసి దాని దర్గా గమనించి ముందు ఇతనికి దర్శనం చేసుకున్న తర్వాతనే అటుపోవాలని చెప్పని అనేది ఇది ఉంటుంది. సేమ్ ఇలాంటివే ఇక్కడ వీళ్ళు బారా షహీద్ అని అమరులు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. హిందువులు తిరగబడ్డారు, శివాలయాన్ని ధ్వంసం చేశారు. స్వర్ణాల చెరువు గట్టున ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేశారు, చెరువు లోపల ఉన్న శివలింగం దూరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని చంపేసేసారు. ఇది ఆర్కియాలజీ వాళ్ళకి ఇవ్వటం. ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఇవన్నీ ఏం చేస్తాయో మనకు తెలియదు, కానీ అదైతే ఆర్కియాలజీ వాళ్ళకి ఇది అవుతుంది. సేమ్ ఇంకొకటి చెబుతున్నా నేను. ఒక్క నిమిషం, కొద్ది కాలం క్రితం చార్మినార్ దగ్గర చిన్న చిన్న రిపేర్లు చేస్తా ఉంటే ఒక సొరంగం బయటపడింది. ఇమ్మీడియట్ గా ఎంఐఎం పెద్దలు వచ్చేసేసి దాన్ని ఆపేశారు. లోపలికి వెళ్ళి చూసినట్లయితే అసలు అది చార్మినార్ ముస్లిం కట్టడమా లేదా అష్టలక్ష్మి దేవాలయం అని చెప్పనేది నిమిషంలో తెలిపి జస్ట్ హార్డ్లీ 10 minutes అంతే లోపల అష్టలక్ష్మి దేవాలయం ఉంది. కానీ గురుగారు, చరిత్రలో మనం ఇంకా చాలా చాలా ఇలాంటి విషయాలు వెలికి తీస్తూ ఉంటే చాలా మటుకు ఆ విషయాలని మనకు తెలుస్తూ ఉంటాయి కదా. అసలు మనకు తెలియదు ఇవన్నీ కూడా, కప్పిపుచ్చారు కాబట్టి మనకేమీ తెలియట్లేదు. ఇక్కడ ఒకటి తల్లి, ఈ చరిత్ర బయటకు తెలియకుండా ఉండటం కోసం ఇది ఏం చేశారంటే, ఈ దేశపు మహోన్నతమైన సంస్కృతిని చావగొడితే చంపేస్తే వీళ్ళలో ఉన్న ఈ గురుకుల విద్యని ఇవన్నీ నాశనం చేస్తే ఇదవుతుందని చెప్పి అనుకున్న ఆ రోజు మెకాలే దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అటు ముస్లిమ్స్ దండయాత్రలో పోయినాయి. ఇప్పుడు ఒక యుద్ధం గెలిచాము, ఇప్పుడు ఒక వేరే నగరమే దాడి చేసాము. ఆ దేశంలో ఉన్న ఆ కట్టడాలు ఏం చేస్తాయి? ఎట్లనే ఉంచవచ్చు కదా, వాళ్ళు వాడుకోవచ్చు కదా, అన్నట్టు కాదు. దాని రూపు మాపు లేకుండా చేస్తారు. రెండోది వీళ్ళు చేసినవి ఏంటంటే, ఈ దేశానికి వేల సంవత్సరాలు ఏది ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ జుడాయిజం ఈదు మతం కూడా పుట్టక ముందు నుంచే ఉందని చెప్పానంటే వీళ్ళకి సహజంగా వీళ్ళకి జీర్ణం కాదు అది ఒప్పుకోవటానికి. ఆ చరిత్రని దాన్ని నాశనం చేయాలంటే ఈ కట్టడాన్ని నాశనం చేయాలి. వాస్తవం చెప్పాలంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ్స్ నిర్మించిన ఆ మహోన్నతమైన కట్టడాలే ఈ రోజు చరిత్రకు సాక్షి కళ్ళు తెరిచి ఇచ్చేసినాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు, కానీ ఈ దేశపు మహోన్నతమైన చరిత్రను చెబుతుంది వాళ్ళే. ఒకవేళ ఈ కట్టడాలు ఈ దేవాలయాలే లేకపోయి ఉంటే అసలు మీకు 3,000 సంవత్సరాల ముందు అసలు మీకు ఎందుకు తీసుకుంటే అని ఉండేవాడు. అదే రాసేవాళ్ళు కూడా, మనం అదే నమ్మేవాడు. రైట్. మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, చారిత్రక రచయిత, అండ్ సయ్యద్ సమీ హుస్సేన్ గారు, రాష్ట్ర నాయకుల మైనార్టీ సెల్ నెల్లూరు నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి కశ్యప్ రెడ్డి గారు. కశ్యప్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. కశ్యప్ రెడ్డి గారు, ఏంటి నెల్లూరు స్వర్ణాల చెరువు చుట్టూ ఈ 1,00,000 మలుపులు అలుముకున్న ఆ సమస్యలు ఏంటి, అసలు బారా షహీద్ దర్గా చెబుతున్న చారిత్రక గాథలేంటి, మనకు తెలియని, ఇంతకుముందు గురువు గారితో చెప్పినట్టు చరిత్రలో చాలా మటుకు కనుమరుగైపోతూనే ఉన్నాయి. దాని గురించి తెలుసుకుంటుంటే ఓహో ఇలా ఉండేదా అని అనిపిస్తుంది. ఎందుకో ఆ చరిత్రను తెలియకుండా ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ఇక్కడ తెలియాల్సిన ఏంటంటే అండి, హిందువులకు ముఖ్యంగా ఈ దేశపు భారతీయులు అంటే ఇక్కడ హిందువులే నో డౌట్, ఈ హిందువులకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ వీళ్ళకి చరిత్ర అనేది మరచిపోవడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇతరుల మన్నన కోసం, ఇతరుల మెప్పు కోసం తమ చరిత్రను తామే దాచిపెట్టడం అనేది కూడా హిందువులలో ఉన్న మైనస్ పాయింట్ అండి. మనకు షహీద్ అంటే ఏంటండి? షహీద్ అంటే అమరుడు అని అర్థం అండి. అమరుడు అనేది ఎవరికి ఉపయోగించాలండి? ఒక దేశం కోసము ప్రాణత్యాగం చేసిన వాళ్ళని షహీద్ అంటాం. ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ అంటాం, ఎందుకంటే ఆయన భారతదేశపు స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారు. వీళ్ళందరూ షహీద్ ఎలా అవుతారండి? వీళ్ళు చెప్పే ఎవరైతే ఆ 12 మందో కావచ్చు, మిగతా వాళ్ళు గాజీలు కావచ్చు, తర్వాత చిస్తీలు కావచ్చు, తర్వాత హజరత్లు కావచ్చు, వీళ్ళెవరు షహీదులు కాదండి. వీళ్ళంతా కూడా జిహాదీలు. జిహాద్లో భాగంగా వాళ్ళ మత వ్యాప్తి కోసము వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా, అంటే వాళ్ళ ప్రాణాన్ని వదిలిన వాళ్ళు తప్ప ఈ దేశం కోసం వాళ్ళేం ప్రాణాలు వదలలేదు. వాళ్ళు మత వ్యాప్తి కోసమే ఆ ఎడారి దేశాలలో వదిలిపెట్టేసి ఇక్కడి దాకా వచ్చినారు. గజ్వా ఏ హింద్ అని మీరు పేరు వినే ఉంటారు.
భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి వచ్చిన వాళ్లకు ఉపయోగించినటువంటి పదం ఘాజీ. ఘాజీ అనే పదం అండి. అట్లానే 1000 మందిని ఎవరైతే కాఫీర్లను చంపినటువంటి, కాఫీర్లు అంటే ఇస్లాంను అనుసరించేటువంటి వాళ్ళందరినీ కూడా కాఫీర్లు అంటారు. ఈవెన్ హిందువులందరూ కాఫీర్లే, క్రిస్టియన్ అందరూ కాఫీర్లే వాళ్ళ దృష్టిలో, యూదులందరూ కాఫీర్లే వాళ్ళ దృష్టిలో. సో ఈ కాఫీర్లను చంపినటువంటి 1000 మందిని చంపితే హజరత్ అనేటువంటి బిరుదు వస్తుందండి. ఇటువంటి బిరుదులను మనమేదో దర్గాలు అని చెప్పేసి, అసలు దర్గాలు అనే పదం కూడా ఏంటంటే ఇక్కడ మనం చెట్టును, తర్వాత పుట్టను, తర్వాత ఇక్కడ చెరువులను, వీటన్నిటిని కూడా పూజించే వ్యవస్థ ఉందండి. ఇక్కడ 1400 సంవత్సరాలు కూడా కానటువంటి ఇస్లాము భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది? 1000 సంవత్సరాలు అయింటుందండి భారతదేశంలోకి వచ్చి. అంటే అంతకుముందు ఇక్కడ భారతదేశంలో ఇస్లాం లేదనే కదా అర్థం. అంటే ఇస్లాంకి ఇక్కడ అర్హత లేదనే అర్థం. ఇక్కడ ఉన్నదంతా కూడా స్థానికమైనటువంటి భారతీయ సనాతన హిందుత్వ కల్చర్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రొట్టెల పండుగ అని చెప్పేసి హిందువులు తెలియక ఒక హిందువుల గురించే చెప్తున్నాను. ఒక జోకర్ల లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనే దానికి మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ do not accompany except a believer and do not serve your food except to one with taqwa. ఇది వచ్చేటప్పటికి జమీఅత్ తిర్మిది 2395. ఇది మీకు sunnah.com అని వాళ్ళ ముస్లింలకు సంబంధించిందే, నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు the prophet said associate only with a believer and let only a God fearing man eat your meals. ఇక్కడ గాడ్ అంటే ఏంటి? గాడ్ అంటే ఇక్కడ అల్లా అనే, దెర్ ఇస్ నో గాడ్ బట్ అల్లా అనేది వాళ్ళ మీనింగ్. సో సున్నా అబి దావూద్ 4832 4832 సున్నా అబి దావూద్. వీటిని మనం గమనించుకుంటే తెలిసేది ఏంటంటే రొట్టెల పండుగ అనేది వీళ్ళకు లేదు. బేగానోకి దివారేమే, బేగానోకి షాదీ మే అబ్దుల్లా దివానా అని ఒక సామెత ఉంటుంది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని కూడా ఒక సామెత ఉంటుంది. నేను ఎందుకు ఇది హిందువులకు ముఖ్యంగా చెప్తున్నాను అంటే, సున్నీలు షియాలు కొట్లాడుకొని ప్రాఫిట్ మహమ్మద్ వర్గం ఒకవైపు, అంటే ప్రాఫిట్ మహమ్మద్ యొక్క లీనియేజ్ని కొనసాగించే వర్గం ఒకవైపు, ఇది అనువంశికంగా రాదు మాకు ఇవ్వాలి అనే ఒక వర్గం ఒకవైపు, వీళ్ళు కొట్లాడుకుంటే ప్రాఫిట్ మహమ్మద్ యొక్క మనవాళ్ళు హుసేన్ను భయంకరంగా చంపి, చిన్న పిల్లలను వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా భయంకరంగా చంపితే, అక్కడ చంపితే సున్నీలు షియాల మధ్య గొడవను హిందువులు ఎందుకు మధ్యలో ఉండి ఏడుచుకుంటున్నారండి? ఒక వర్గం ఏడుచుకుంటుంది, ఇంకొక వర్గం సెలబ్రేట్ చేసుకుంటుంది సున్నీలు షియాలలో. దాని గురించి హిందువులు ఎందుకు ఈ విధంగా? నిజం చెప్పాలంటే హిందువుల మీద రుద్దబడుతున్నటువంటి ఇదన్నమాట అండి. ఎందుకు ఇది రుద్దబడుతుందంటే, హిందువులు ఎప్పటి నుంచో తమ చరిత్రను తాము మర్చిపోయినారండి. హిందువుల చరిత్రను హిందువులకు చెప్పేదానికి అర్హత లేకుండా చేసింది గతంలో ఉన్నటువంటి నెహ్రూవియన్ పాలిటిక్స్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా అసలైన చరిత్రను హిందువులకు చెప్పనీయకుండా చేసినాయండి. ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీస్ కూడా చూసుకుంటే మొత్తం తుర్కోలే ఉన్నారు. కాబట్టి హిందువుల చరిత్ర అనేది అవగతం కాకుండా అయిపోయింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తిది దర్గా ఉంది ఒకటి, అజ్మీర్ దర్గా అని అందరూ పోతుంటారు. అందరంటే వాళ్ళు పోతే ఏం కాదు, కానీ హిందువులలో అమాయకులు పోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలీదు స్టోరీ. రాణి సంయోజితాను వాడు చిస్తిగాడు రేపు చేపిస్తే తన సైనికులతోటి ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అటువంటి వాడిని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అని చెప్పి వాడిని పొగుడుతూ వానికి దర్గాలు పెట్టుడు, వాటికి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చుడు. విచిత్రం ఏంటంటే ఈ హిందువులు అమాయకమైన హిందువులు పోవుడు. కొంతమందిది ఉంటుంది రాయలసీమ, తర్వాత కొన్ని కోస్టల్ బెల్ట్ సైడ్ నేను గమనించిన హుస్సేన్ రెడ్డి అని వాళ్ళ పేర్లు చూడండి, పీరారెడ్డి అని. ఏంది అసలు రెడ్డి అంటే వీళ్ళకు, అరే బాబు మన హిందువులలో మీకు పేర్లు దొరకలేదా? మన మీద దౌర్జన్యకాండ చేయడానికి వచ్చిన జిహాదీల పేర్లు పెట్టుకోవాలనా? ఎంత దారుణమైన స్థితి అండి. ఒకటండి, ఈ హిందుత్వ జాతి స్వాభిమానాన్ని తిరిగి పునరుద్ధరించుకోకుంటే ఇది లుప్తమైపోతుందండి. ఇక్కడ స్వాభిమానం కలిగినటువంటి జాతి అండి. కొంతమంది అనొచ్చేమో ముస్లింలు కూడా తిరుపతికి పోతున్నారు కదా, వాళ్ళు ఎవరు తిరుపతికి పోయే వాళ్ళు ముస్లిం కాదండి, వాళ్ళు ఆల్రెడీ హిందువులే. కాకపోతే వాళ్ళు మధ్యలో అంటే అంతర్మధ్యంలో మిగిలిపోయి ఉన్నారు. అటుపక్క
మనది ఏదైతే భారతీయత ఉందో, సనాతన ధర్మం ఉందో దాన్ని పాటించాలా, లేకపోతే ఇటువైపు మత ఆంక్షలు ఉన్నాయి వీటినే అనేసి మధ్యలో మిగిలిపోయినటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటారు. ఇంకా కొన్ని రకరకాల కల్పిత కథలనల్లి బాబాలని చెప్పేసి తర్వాత రకరకాలవన్నీ కల్పించి కథలు చెప్పి ఇవన్నీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా హిందుత్వాన్ని లుప్తం చేయడానికి కుట్రలని నేనైతే బల్లగుద్ది చెప్తున్నానండి. చరిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 1905 బ్రిటిష్ వాళ్ళ గెజెట్లో చాలా స్పష్టంగా ఉన్నది ఏమిటంటే స్వర్ణాల చెరువులో అక్కడ ఉన్నది ఏంటి అంటే శివలింగము, స్వర్ణలింగేశ్వర ఆలయము, ఆ పక్కనే జైన ఆలయం కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఆ ఆలయం లేదు. ఏమైంది అని అంటే ఇంకా మీరు చూడండి. రైట్, సయ్యద్ సమీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి సమీ గారు. సమీ గారు వినిపిస్తుందండి సమీ గారు? సయ్యద్ సమీ గారు, సమీ గారు వినిపిస్తుందన్న మాట మీకు? రైట్, శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్యాంప్రసాద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. రైట్, కశ్యపరెడ్డి షమీ గారు. షమీ గారు, మీకు మేడం గారు మాట్లాడేది వినపడలేదా? వినిపించట్లేదు నా మాట. గురువు గారు అయితే ఇందాక మన కశ్యపరెడ్డి గారు చెప్పినట్టుగా ఇది 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ఇది జరిగిన ఈ బారా షహీద్ అంశం జరిగి 1751లో జరిగిందని చెప్తున్నారండి. అది అంటే మొత్తం ఇది 270-280 సంవత్సరాల చరిత్ర అంతే. ఈ 270-280 సంవత్సరాల చరిత్రలో అంటే అప్పట్లో ఆర్కాట్ నవాబు ఆయన యుద్ధం చేయడానికి టర్కీ నుంచి కొంత సైన్యాన్ని పిలిపించాడని, ఆ సైన్యంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఒక 12 మంది వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఇస్లామిక్ నిష్ఠ కారణంగా వాళ్ళు మత వ్యాప్తి చేయడం కోసం గ్రామాల మీద కూడా పడ్డారు. వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల మీద పడ్డారు. అలా అనేక గ్రామాల పైన దాడులు చేసుకుంటూ మతం మార్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో గండవరం దగ్గర, నెల్లూరు జిల్లాలో గండవరం అనేటువంటి గ్రామం ఉందండి. ఆ గ్రామం దగ్గర కొంతమంది అరుంధతీయ సోదరులు వీళ్ళని ఎదిరించి వీళ్ళ తలలు నరికేశారు అని చెప్తున్నారు. తర్వాత ఆ శవాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్రాల మీద వేసి వదిలేస్తే అవి స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చాయని, అయితే అప్పట్లో ఆ ప్రాంతం అంతా కూడా ఆర్కాట్ నవాబ్ పాలనలో ఉన్న కారణంగా వాళ్ళకు ఒక ప్రత్యేక, మీరు ఇందాక వారు చెప్పినట్టుగా వీళ్ళందరినీ కూడా షహీదులుగా కీర్తించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. దురదృష్టవశాత్తు నిజమైనటువంటి చరిత్రని హిందువులకి తెలియనికుండా చేసి ఈరోజు హిందువులు తమ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని, తమ ఆడబిడ్డని చెరబట్టినటువంటి వాళ్ళని, తమ దేవాలయాలు ధ్వంసం చేసినటువంటి వాళ్ళని, తమ గోమాతలు చంపినటువంటి వాళ్ళనే ఈరోజు మనమే వెళ్ళి పూజించేటువంటి పరిస్థితి. ఒక ఈ బారా షహీద్ దర్గాలో కావచ్చు, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే ఏఎస్పేటలో ఉన్నటువంటి హజరత్ అలీ దర్గా కావచ్చు, ఇట్లా ఎక్కడైనా సరే ఇందాక ఆయన చెప్పినట్టుగా అజ్మీర్లో కావచ్చు. సో ప్రతి చోట ఇలాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దురదృష్టం ఏమిటంటే హిందువులకి నిజమైనటువంటి చరిత్ర తెలియదు. అందుకని అమాయకంగా హిందువులు వెళ్ళి ఇవాళ ఆ దర్గాలలో పూజలు చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే హిందువులని మతం మార్చడం కోసము, లేకపోతే హిందువులని తమ ధర్మానికి అనుకూలంగా మలచుకోవడం కోసము దర్గాలని కేంద్రంగా వాడుకోవడం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మొదలైందండి. రైట్, ఇలాంటి ఒక నెరేటివ్స్ ని క్రియేట్ చేసి, తప్పుడు నెరేటివ్స్ ని, నిజమైనటువంటి చరిత్రని మరుగులు పరిచి ఇట్లా హిందువులని తమ ఇస్లాం వైపుకి ఆకర్షించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ దర్గాలు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా సూఫీ ఈ మతంలో ఉన్నటువంటి ఈ పద్ధతుల కారణంగా అవి కొంచెం లిబరల్ అనమాట, లిబరల్ ఇస్లామిక్ రిలీజియన్ అది. సో ఆ విధంగా కొంతమందిని వాళ్ళ ఇస్లాం వైపుకి ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేశారు. రైట్, సమీ గారు నమస్తే అండి, వినిపిస్తుందా ఇప్పుడు? ఒకటి ఇక్కడ ఈ ఇందాక వాళ్ళు చెప్పినటువంటి శివాలయం కానివ్వండి, ఆ పక్కన ఉన్నటువంటి జైన్ టెంపుల్ కానివ్వండి, వీటికి అన్నిటి మెడ్రాస్ గెజిట్ లో ఆధారాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నోట్ చేయబడి ఉన్నాయి మెడ్రాస్ గెజిట్ లో. ఓకే, అక్కడ స్వర్ణాల చెరువు దగ్గర ఒక శివాలయం ఉన్నట్టు, అక్కడే పక్కనే జైన మందిరం ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఆ గెజిట్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి.
రైట్, సమీ గారితో మాట్లాడదాం. సమీ గారు వినిపిస్తుందన్నమాట? సయ్యద్ సమీ హుసేన్ గారు వినపడుతుంది మేడం. సమీ గారు ఏమంటారు, నెల్లూరులో పవిత్ర స్వర్ణాల చెరువులో జరిగే ఈ రొట్టెల పండుగకు అంత ప్రాముఖ్యత ఏంటి? 12 మంది త్యాగాలకు గుర్తుగా ప్రతిసారి జరుపుకుంటామని అంటున్నారు. నిజంగా 12 మంది మాత్రమే అమరత్వం పొందారా? ఇంకా ఎవరైనా ఉండొచ్చా? అయితే ఇప్పుడు ఇస్లాంలో ఒక 2 పండుగలు మాత్రమే ఉంటాయి, మొహరం ఉండదు అని అంటుంటారు కదా, మరి మొహరం ఉంటుందా ఉండదా? మేడం, ఇస్లాంలో 2 పండుగలే ఉండేది, మనకు రంజాన్ బక్రీద్ తప్ప వేరే పండగ లేదని చెప్తుంటారు. పండగ లేదని నేనే చెప్పింది. ఇందాక స్వామి గారు మాట్లాడుతూ చెప్పారు, ముస్లిం పెద్దలు చెప్పారు ఇస్లాంలో 2 పండగలని. ఏదైతే బారా షహీద్ దర్గాలో జరిగేది దాన్ని మొహరం జియారత్ అంటారు. ఆ మొహరం జియారత్ పండుగని ఆ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చే హిందూ సోదరులు దాన్ని రొట్టెల పండుగ పేరు పెట్టినారు కాబట్టి దాన్ని మేము అంగీకరించినాం. ఎందుకంటే ఏ ధర్మం సనాతన ధర్మం చెప్పినా సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? రామరాజ్యం రావాలా. రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి మనిషిని మనిషిలాగా చూడాలా. సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇందాక మా రెడ్డి గారు ఏదో మాట్లాడారు, ఖాజా గరీబు నవాజ్ గురించి ఆయన ఏం చెప్పాడు, వాడెవడో తుర్కోడు మొయినుద్దీన్ చిష్టి అని. ఇప్పుడు నేను ఆ రెడ్డి గారికి పిలుకోడు అని చెప్తా, ఆయన ఒప్పుకుంటాడా? ఏంటంటే మనం డెబిట్ లో కూర్చున్నప్పుడు ఒక సంసారంతో చారిత్రక ఆధారాలతో చెప్తున్నా, చారిత్రక ఆధారాలతో చెప్తున్నా, చారిత్రక ఆధారాలతో చెప్తున్నా. ముస్లిం కాని వాడితో ఆహారం పంచుకోవద్దని మీ ప్రవక్త చెప్పాడా లేదా? ముస్లిం కాని వాడితో ఆహారం పంచుకోవద్దని మీ ప్రవక్త చెప్పాడా లేదా? ముస్లిం కాని వాడితో ఆహారం పంచుకోవద్దని మీ ప్రవక్త చెప్పాడా లేదా? ముస్లిం కాని వాడితో ఆహారం పంచుకోవద్దని మీ ప్రవక్త చెప్పాడా లేదా? ముస్లిం కాని వాడితో ఆహారం పంచుకోవద్దని మీ ప్రవక్త చెప్పాడు. జమీఅత్ తిర్మిది 2395, జమీఅత్ తిర్మిది 2395. Do not accompany except a believer and do not serve your food except to one with taqwa. ఏందిది మీ సున్నా.com, మీ ఖురాన్లు మీ హదీసులలోనే చెప్తున్నా, మీ ఖురాన్లు మీ హదీసులలోనే చెప్తున్నా. ఆన్సర్ దీనికి చెప్పు. నువ్వు ఖురాన్ నమ్మవా? నువ్వు హదీస్ నమ్మవా? నువ్వు ఖురాన్ నమ్మవా? నువ్వు హదీస్ నమ్మవా? నువ్వు ఖరీద్ నమ్మవా? నువ్వు ఖురాన్ నమ్మవా? నువ్వు హదీస్ నమ్మవా? నువ్వు నీ ప్రవక్త నమ్మవా? నువ్వు నీ ప్రవక్త నమ్మవా? నీ ప్రవక్త చెప్పిందే చెప్తున్నా నేను. నీ పుస్తకాలలో ఉన్నదే చెప్తున్నా. కాదని చెప్పు. ఇది లేదని ఖండించు. జమీఅత్ తిర్మిది 2395, 2395. జమీఅత్ తిర్మిది ఒకటి చూడండి. జమీఅత్ తిర్మిది do not accompany except a believer and do not serve your food except to one with taqwa. ఏందిది? ఆన్సర్ చెప్పు. దీనికి ఆన్సర్ చెప్పు. సమీ గారు, అసలు వాస్తవాలు ఏంటి మీరైనా వెల్లడిస్తారా? పోనీ అదే మేడం, వాళ్ళు చెప్పినప్పుడు మొత్తం నేను విన్నాను. నేను చెప్పేటప్పుడు మొత్తం వాళ్ళని వినమని చెప్పండి. కంప్లీట్ గా విన్నాక మీరు ఆధారాలతో చెప్తున్నా. సరే అసలు చూద్దాం. అంటున్నావు కదా, నువ్వు పిరికోడివి. ఆధారాలు చూసుకుందాం దా. ఖురాన్ హదీసుల ప్రకారం మాట్లాడదాం దా. ఖురాన్ హదీసుల గురించి మాట్లాడదాం దా. ఖురాన్ హదీసుల గురించి మాట్లాడదాం దా. నువ్వు పాటించేది నీకు దాంట్లో ఉండేది పాటించాలని మీరు కూడా అలా మాట్లాడడం తప్పు. ఓకే, వదిలేండి. ఒకరి గురించి కాదా? నీకు ధర్మం ఖురాన్లు హదీసులు కాదా? చెప్పు. కశ్యపరెడ్డి గారు, మన భగవద్గీతని కించపరిస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళ ఖురాన్ వాళ్ళు చెప్పే వాస్తవాలంటే మనం వినాలి. మాట్లాడుతున్నా మీరు ఇతరులతో ఫుడ్ పంచుకోవద్దని చెప్పి మీ మహమ్మద్ ప్రవక్త చెప్తున్నాడు. కాదని ఖండించు. విందాం. సమీ గారు కంప్లీట్
నీ యాక్టింగ్ యాక్టింగ్ ఏంది? అది లేదని చెప్పు. ఖురాన్ని ఖండించు, నువ్వు ఖురాన్ని ఖండించు, హదీసులను ఖండించు, నువ్వు ఖురాన్లను ఖండించు, హదీసులను ఖండించు. జమియాత్ తిర్మిజీ చూడు, జమియాత్ తిర్మిజీ. కశ్యప్ గారు ప్లీజ్ మీరు ఇంకా మాట్లాడకండి. మీరు సమీ గారు మీరు కంప్లీట్ చేయండి. అసలు వాస్తవాలు ఏంటి మీరు చెప్పండి. పోనీ ఓకే, ఎవరిని కూడా కించపరచుకోవట్లేదు. మీ ఖురాన్ని కానీ భగవద్గీతని బైబిల్ని కానీ ఎవరిని కించపరచుకోవట్లేదు. ఎవరి మతాలకు వాళ్ళకి ఇంపార్టెంటే ఉంటుంది కదా. మేడం వినండి మేడం, ఈ బారా షహీద్లు అనే వాళ్ళు దాదాపు 400 వినండి 450 సంవత్సరాల ముందర వాళ్ళు భారతదేశంలో వచ్చినారు. భారతదేశంలో వచ్చినప్పుడు ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇస్లాం అనేది పరమత సహనంతో జీవించాలా, బలవంతంగా ఎవరిని కూడా మత మార్పిడులు చేయించకూడదు, ఇస్లాం ధర్మం దాన్ని అంగీకరించదు, సర్వమత సమానత్వం ఇస్లాం కోరుకుంటది, అదేవిధంగా అందరినీ పరమత సహనం కూడా ఇస్లాంలో ఉండాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆ విధమైన ప్రచారం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరైతే ముస్లింలలో ఉన్న ఎక్స్ట్రీమర్స్ ఉన్నారో వాళ్ళకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళు అమరులైనారు. వాళ్ళు అమరులైన తర్వాత దాదాపు 200 సంవత్సరాల దాకా దాని చరిత్ర ఎవరికి తెలియదు. 250 సంవత్సరాల ముందర మొదటి వాలాజా నవాబ్ యొక్క కూతురి ఆరోగ్యం చెడిపోద్ది. ఆమె ఆరోగ్యం చెడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఊరంతా దండలు వేయిస్తారు. ఎవరైనా కానీ నా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ తీసుకొని వస్తే వాళ్లకు పారితోషికం ఇస్తామని చెప్పి ప్రపంచంలో ఉన్న వైద్యులు పెద్ద వాళ్ళు అందరూ కూడా వైద్యం చేసినా కానీ అమ్మాయికి సంపూర్ణమైన ఆరోగ్యం రాదు. దాని తర్వాత ఈ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో దాని పక్కన ఒక ధోబి ఘాట్ ఉంది. అది రజక సోదరులు అక్కడ బట్టలు ఉతక వేసి ఆరబెట్టి నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ రజక సోదరుడి యొక్క సతీమణికి కలబడుతుంది. ఆ పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టి కానీ తీసుకొని వెళ్ళి ఆమె శరీరానికి లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి నేను చెప్పేది ఇదంతా కట్టు కథ కాదు, ఇది వాస్తవం. ఇది తర్వాత ఆ రజక సోదరులు వాళ్లకు పడిన కళ గురించి సైనికులకు చెప్పిన తర్వాత అక్కడ మట్టిని తీసుకొని వెళ్ళి వాలాజా నవాబ్ యొక్క కూతురి శరీరానికి లేపనం చేస్తారు. లేపనం చేసిన తర్వాత ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం వచ్చిన తర్వాత వాలాజా నవాబు వాళ్ళ కూతురు ఇద్దరు కూడా ఆ సమాధులను సందర్శించుకోవడానికి ఆడికి వస్తారు. ఆడికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని చూడడానికి కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఉంటారు. పాత రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఆహారాన్ని వాళ్ళు ముందే తయారు చేసుకొని వస్తారు. ఆ రొట్టెలు ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో ఆ జనాలు కూడా తినేటప్పుడు ఆ రొట్టెలు అడుగుతారు. అడిగినప్పుడు వాలాజా నవాబు ఏం చెప్తాడంటే అల్లా పేరు తీసుకొని ఆ చెరువులో ముంచి ఏది హార్డ్ అయిపోయి ఉంటాయి రొట్టెలు, దాన్ని ఇరగొట్టి తలా ఒక ముక్క ఇమ్మంటారు. వాళ్ళు అల్లా దగ్గర ఏంటంటే ఈ అల్లా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపాలని ఆ రొట్టెలను పంచుతారు. ఆ రొట్టెలు అలాగే ఉండిపోతాయి, అందరు కడుపు నిండుగా అన్నం తింటారు. అప్పటి నుంచి ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. ఇక్కడ వచ్చి మనం ఏం కోరుకున్నా కానీ ఆ పైవాడు ఆ సర్వేశ్వరుడు అనండి, అల్లా అనండి, ఈశ్వరుడు అనండి, మహేశ్వరుడు అనండి, ఎవరైనానండి ఆ పైవాడి కరుణతో అక్కడికి వచ్చి ఎవరు ఏం కోరుకున్నా కానీ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ప్రజలు విశ్వాసంతో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. దీంట్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు, ఆధారాలు లేనిది చెప్పకూడదు. ఇంకొక మాట నేను అడుగుతాను తల్లి శ్రీదేవి గారు, నేను ఒక్క మాట నేను అడుగుతాను. మీరు కూల్ గా మాట్లాడండి. అసలు రొట్టెల పండుగ ఎందుకు చేసుకుంటారు ఏంటనే విషయం గురించి ఆయన చాలా స్పష్టంగా ఇచ్చారు. అండ్ సమీ గారు మీరు చెప్తున్నారు కదా అక్కడ ఉన్న రొట్టెలు అందరికీ పంచాము, అందరినీ తీసుకోమా, అందరూ బాగుండాలని మీరు కోరుకున్నట్టుగా ఇస్తామని చెప్తున్నారు కదా. అంటే అక్కడ హిందువులు కూడా అందరూ కూడా కలిసి తీసుకున్నారు, హిందువులు ఉన్నారా దాంట్లో? అంటే మీరేంటి అక్కడ మత సామరస్యాన్ని సాధించడం కోసం ఈ రొట్టెల పండుగ తీసుకొచ్చాము అంటారా? హలో సమీ గారు మత సామరస్యం సాధించడం కోసమే మీరు మత సామరస్యం సాధించడం కోసం అక్కడ రొట్టెల పండుగ తెచ్చారు అని అంటారా? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తీసుకున్నారు అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారా, అక్కడ హిందువులు కూడా ఉన్నారా? అమ్మ ఇస్లాం ధర్మం వచ్చి 1450 సంవత్సరాలు.
కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ ధర్మం ఉంది. అక్కడ కేవలం ముస్లింలే కాదు, అన్ని ధర్మాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. అన్ని ధర్మాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైనా ఒక దగ్గర ఇప్పుడు ఇందు గల్లడు అందు గల్లడు సందేహం పోలేదు, ఎందెందు చూసినా అందందు గల్లడు అని చెప్తారు కదా. భగవంతుడు అనేది శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకేనా? లేదు, అందరికి. కేవలం హిందువులకేనా? పరమశివుడు కేవలం హిందువులకేనా? విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుళ్ళు వాళ్ళు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి. శ్రీరాముడిని తిట్టేవాడికి కూడా శ్రీరాముడు కడుపు నిండుగా తినిపిస్తున్నాడు, శ్రీరాముడిని పొగడే వాళ్ళని కూడా శ్రీరాముడు కడుపు నిండుగా తినిపిస్తున్నాడు. అంటే ఈ దైవం అనేది ఒకరికి సొంతం కాదు, అందరికీ సమానం. దైవం అనేది యూనివర్సల్. ఇది ఖురాన్ ప్రకారం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపిస్తారు వాళ్ళు. అదే ఇది ఖురాన్ ప్రకారం హదీసుల ప్రకారం ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపిస్తారు. అకార్డింగ్ టు మహమ్మద్ శ్రీరామచంద్రుడు తుర్కోళ్ళు వాళ్ళు ఇదని చెప్పి తిట్టమని చెప్పారా? అప్పటికి ఇస్లాం లేనే లేదు కదా, చెప్పలేదు. మేము శ్రీరాముని గౌరవిస్తాం. మేము అవును, ఒక విషయం నెల్లూరులో బక్రీద్ సందర్భంగా చేసినాం మేము. బక్రీద్ పండుగకు గోవులను కోయకుండా చేసినాం మేము. గురుగారు ఏంటి 500 సంవత్సరాల పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? శ్రీరాముడిని వాళ్ళు గౌరవించేటట్టుగా ఉంటే ఎంతకాలమైనా కట్టుకథలు చెప్తా హిందువులను మోసం చేస్తారు. ప్రపంచంలో శాంతియుతంగా నేను కాదు, మీరు మోసం చేస్తున్నారండి. హిందువులను రెచ్చగొట్టి మీరు మోసం చేస్తున్నారు. మేము కరెక్ట్ గా ఉన్నాము, కరెక్ట్ గా ఉన్నాము. గురుగారు అభిప్రాయం తెలుసుకుందాం. శ్యాంప్రసాద్ గారు ఓకే హిందువులను ఎందుకు ఇలా చేస్తారు మీరు మాట్లాడుతున్నారు కదా. గురువు గారు, అసలు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు మోసపోతున్నారు? ఎందుకంటే చాలా సందర్భాల్లో హిందువులు కూడా అక్కడ తప్పు చేస్తున్నారు అని అంటున్నారు కదా, హిందువులు కూడా తప్పు చేసినామని తెలిసి కూడా వెళ్తున్నారు అంటున్నారు కదా. మరి ఎందుకు హిందువుల్లో మార్పు రావాలా, వాళ్ళలో మార్పు రావాలా, ఎవరిలో మార్పు రావాలి? ఈ రొట్టెల పండుగ అనేది లేదని చెప్పని ముస్లిం మత పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు. అది అటువైపు ఇటువైపు ఉండేసేస్తే ఈ వివాదం ఉండదు. ఇకపోతే ఒక ఇది ఎవరు కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, మన హిందువుల్లో వేదాలు చదివిన వాడు ఎవరు చాలా తక్కువ మంది, కోట్ల వేల మంది ఉంటారు. మిగతా మతాల్లో వాళ్ళ గ్రంథాలు చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గ్రంథాన్ని వీళ్ళ గ్రంథాన్ని అన్నిటినీ చేస్తే ఇప్పుడు శ్రీరాముడు నన్ను నమ్మని వాడిని చంపని చెప్పాడా? శ్రీకృష్ణుడు నన్ను నమ్మని వాడిని చంపమని అవతరాన్ని చంపమని చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు మనం అందరం కలిగి అవతారం కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తున్నాడు. ఈ చిత్రం ఏంటంటే మనం ఎలా అనుకుంటున్నామో మిగతా మతాల వాళ్ళు కూడా సేమ్ ఇదే వర్ణన. ఒక తెల్ల గుర్ర మీద పెద్ద అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళ దేవుడు, మన ప్రకారం కలికి అవుతాం. చేతిలో కత్తి లాంటి దాన్ని పట్టుకొని కిందకు వస్తాడు, దుష్ట శిక్షణ శిక్షణ చేస్తాడు. ఇప్పుడు ఎవరు ఎన్ని అవునన్నా కాదన్నా వాడికి విచిత్రం ఏంటంటే హిందూ మత గ్రంథాన్ని చదవటం ఒక జీవితంలో జరిగే పని కాదు. అవతల మత గ్రంథాలను చదివినప్పుడు అది ఒకటే పుస్తకం, వాళ్ళొద్దని వీళ్ళొద్దని కూడా కొద్దిగా వర్షన్స్ లో కొద్దిగా తేడా ఉండొచ్చు. ఇంత చదువుకున్న వాళ్ళు ఎందుకింత ఇది చేస్తున్నారు, ఎందుకింత మారణహామాలు జరుగుతున్నాయని ఆలోచించుకోవాల్సిన హిందువులు కాదు, వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు. ఈ ఇరాక్ వారు ఎందుకు జరిగిందో తెలుసు, విషయాలు ఈ మధ్య తర్వాత. అలాగని మన హిందూ మతంలో జరగలేదని కాదు, మన మతాల మధ్యలో కూడా భయంకరమైన తగులాటలు జరిగినాయి కనుక్కుంటూనే ఉంటారు. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది ఇంతకుముందు ఒక డిబేట్ లో వచ్చింది. ఒక 10,000 మంది ఉంటే 7,000 మంది ఒక వర్గంలో వాళ్ళు ఉంటే, ఆ మిగతా కులాలు కానీ మతాల వాళ్ళు ఉంటే, ఈ 7,000 మంది ఒకే కులం కానీ ఒకే మతం కానీ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా 2 పార్టీలు ఏర్పడి తప్పుకుంటారు. అదే ప్యాక్ని కానీ ఇంకేదైనా రివీల్ చేస్తుంది.
ఇన్ని చెప్తున్నారు. ఇప్పుడు మన ఇది రామాలయం ఈ దేశంలో రామాలయానికి కట్టడానికి ఇంతమంది అధ్యక్ష చేయబట్టే కదా, ఇన్ని ఎంత మారణహోమం జరిగిందో చరిత్రకి ఎక్కిందే కదా. ఈ దేవుడు ఆ ఈశ్వరుడి మీద వాళ్ళకి నమ్మకం ఉండి పరమత సహనం ఉండి అందరూ ఒకటే, అందరికీ దేవుడే ఈశ్వరుడు అని చెప్పంటే జ్ఞానవాపి మసీద్ ఇప్పటిదాకా ఎందుకు తారలేదు, మొదట ఎందుకు తారలేదు? అసలు అజ్మీర్ అనేది శివాలయం అంటున్నారు, అజ్మీర్ దర్గా. మరి దానికి ఎందుకు అక్కల్లి వాళ్ళకి సహకరించరు? ఇప్పుడు ఈ స్వర్ణాల చెరువుకి వెళ్ళి వాడికి ఎందుకు అప్పగించకూడదు? ఇందాక అన్నానన్న, ఇప్పుడు చార్మినార్ దగ్గర సొరంగం బయటపడగానే చట్టన మినిట్స్ లో వచ్చేసేసి ఆర్కెళ్ళి వాళ్ళని లోపలికి పోనీయకుండా ఎందుకు ఆపారు? అక్కడ ఉండేవాళ్ళకి చరిత్ర తెలుసు, ఏం జరిగిందో తెలుసు. ఏ హిందూ కట్టడాన్ని, ఏ హిందూ దేవాలయాన్ని ఎంతగా ధ్వంసం చేయబడి ఇచ్చేసారో అందరికీ చరిత్ర. ఇప్పుడు ఏంటంటే మెజారిటీగా ఉన్న హిందువులు ఉన్న దేశంలో ఒరే బాబు మా దేవాలయం ఈ దేవాలయం మాదని చెప్పనని సుప్రీంకోర్టు దేవరించాల్సి వస్తాం. చివరికి శబరిమల ఏది ఎందుకో హిందుత్వం ఏ నియమం ఎందుకు పెట్టారో తెలియని వాళ్ళు తీర్పులు ఇవ్వటం ఇవన్నీ చూస్తే మనం అసలు మళ్ళీ వస్తాను. కశ్యప్ రెడ్డి గారు, ఇప్పుడు శివలింగం పైన దాడి జరిగిందని, ఆ దాడిని ప్రతిఘటించిన వాళ్ళ చరిత్ర కూడా మరుగున పడిపోయిందని అంటున్నారు. ఓకే, ఇప్పుడు 12 మంది తలలు తెగిపడి అక్కడే వదిలేశారు కాబట్టి దానికి బారా షహీద్ దర్గా అని పేరు వచ్చిందని అంటున్నారు. మరి హిందూ సంఘాలు కూడా, హిందువులు కూడా అంతగా పోరాడిన వీర చరిత్ర వాళ్ళది కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు? ఒక వాళ్ళు మాత్రం ఎందుకు హైలైట్ అవుతున్నారు? దీనికి ప్రధాన కారణం గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా, ఆయన ఈ విషయాన్ని వెలుగు తీసుకొని వస్తే ఆ టైంలో వైసీపీలో ఉన్నటువంటి ఇంకొక ఆయన, ఇప్పుడు ఎవరైతే ఆయన టీడీపీలో ఉన్నాడు, ఆయన వచ్చి అపోజ్ చేసినాడు. అంటే హిందువులు ఇక్కడ శత్రువులు. ఇతను కూడా ఇప్పుడు ఈయన మాట్లాడినాడు కదా, ఆయన పేరు ఏం పేరండి, ముస్లిం ఆయన కూడా సమీరా, అతను కూడా ఆ ఎమ్మెల్యే తోటి ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు, కలిసి ఉంటాడు. అంటే చెప్తున్నా ఇక్కడ హిందువులకు అన్నారు మన హిందువుల్లోనే ఐక్యత లేదు, మన దగ్గర తప్పు పెట్టుకుని మనం ఎలా అంటాము, ఇంకోటి పెట్టకూడదు కదా. ఇక్కడ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లో ఏమైపోయిందనంటే వైసీపీ అని, టీడీపీ అని, బీజేపీ అని, జనసేన అని వీళ్ళందరూ చీలిపోయి కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే హిందూ ఓటు బ్యాంక్ అనేది చీలిపోతుంది, ముస్లిం ఓటు బ్యాంకు ఏకంగా ఒకరికే పడుతుంది, వాళ్ళు బలంగా నిలుస్తున్నారు. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను ముస్లింలను. అంతేకాదు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక ఆయన చెప్పినాడు ఏంటి, సర్వమత సమానత్వం అని. ఖురాన్లో కానీ తర్వాత హదీసులలో కానీ సర్వమత సమానత్వం ఎక్కడుందండి? డైరెక్ట్ సూరా అల్ తౌబా 9:29లో ఏమని చెప్తున్నారు ప్రవక్త? వాళ్ళను జిజ్జా కట్టేదాకా ఒప్పించు, లేకపోతే వాళ్ళని మతం మార్చు, లేకపోతే వాళ్ళను నీకు బానిసలుగా చేసుకో. మీరు దాని గురించి ఇది లేదు, సర్వమత ప్రార్థన అనేది లేదు కదా అంటున్నారు. సరే, ఖురాన్ లో లేకపోయినా వాళ్ళు బయట ఇది పాటిస్తున్నారు. మన భగవద్గీతలో ధర్మాన్ని ఈ విధంగా రక్షించండి, సనాతనాన్ని కాపాడండి అని చెప్పినప్పటికీ కూడా మన హిందువులు దాన్ని తొక్కిపడేస్తారు కదా, పాటిస్తున్నారు. హిందువులకు ఫ్రీడమ్ ఉందండి. హిందుత్వం అనేది ఒక పుస్తకానికి పరిమితం కాదు. కానీ ముస్లింలకు ఏంటంటే ఖురాన్ను నమ్మకపోతే వాడు ముస్లిం అనబడడు, అదేవిధంగా హదీసులను నమ్మకపోతే వాళ్ళు ముస్లింలు అనబడరు. హదీసులలో కూడా 3 రకాలు ఉంటాయి. తర్వాత ఈ హదీసులలో ఉన్న 3 రకాలలో హసన్ హదీసు, సహీ హదీసులు కంపల్సరీ వీళ్ళు పాటించాలి, పాటించకపోతే ముస్లిం అనబడడు. వీళ్ళు ఇంకొకటి కూడా ఉందండి, వీళ్ళు వైట్ వాష్ చేయడానికి చాలా రకాల పదాలు వాడతారు. డైరెక్ట్ ఉందండి, అల్లాను నమ్మని వాడిని శిక్షించండి అని డైరెక్ట్ ఉంది. నిషిద్ధ దినాలు గడిచిన తర్వాత వాళ్ళని ఏ విధంగా వేటాడమనేది కూడా ఉన్నది. కాదని చెప్పమనండి, అదేనండి, నిషిద్ధ దినాలు గడిచిన తర్వాత మీకు కాఫీర్లను వేటాడమని చాలా స్పష్టంగా ఉన్నది. కాఫీర్లు అంటే ఎవరు? అల్లాని నమ్మని వాళ్ళందరూ కాఫీర్లే. ఆఫ్ఘనిస్తాన్లో అంత పెద్ద బౌద్ధుల విగ్రహాలన్నింటినీ ముస్లింలు ఎందుకు ధ్వంసం చేసినారండి? వాళ్ళ మతంలో ఉన్నది కాబట్టి, వాళ్ళ మత గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మర్రి చెట్టును ఒక ఫత్వా ఇచ్చేసి దాన్ని కట్ చేసినారు. ఏంటండి ఇది? ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ వీళ్ళు ఆక్యుపై చేయడము, అక్కడ దర్గాలు కట్టేసుకోవడము. ఏంటండి ఇది? దర్గాలు కట్టమని మీకు ఇస్లాంలో ఎక్కడ, ఖురాన్లో ఎక్కడున్నది? అంటే వీళ్ళు అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీళ్ళు మారుతున్నారు. సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు
వీళ్ళంతకు వీళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. ఒకసారి దాని మీద సమీ గారి క్లారిటీ తీసుకుందాం. సమీ గారు, కశ్యప్ రెడ్డి గారు అన్నట్టు నిజంగా మీలో మీరు అలాంటి మార్పులకు లోనవుతున్నారా? అంటే మీరు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏమైనా మార్పు తీసుకొస్తున్నారా? మీరు మారిపోతున్నారా అలా నిజంగా? ఒక్క క్లారిటీ ఇవ్వండి కశ్యప్ రెడ్డి గారికి. అది అదే ఆ రెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు అడ్డు తగలకపోతే మాట్లాడండి కశ్యప్ రెడ్డి గారు, మీరు కూల్ గా వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఎస్, రెడ్డి గారు చెప్పినట్లు ముస్లిం అన్నోడు ఖురాన్ని నమ్మాల్సిందే. మొహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అని చెప్పకపోతే అతను ముస్లిం కాడు. తర్వాత ఏదైతే ఈయన చెప్పారు కదా కాఫీర్లని, కాఫీర్లు అంటే ఎవరంటే ఇస్లాం ధర్మాన్ని పాటిస్తూ ఇస్లాంలో ఉన్న తిరస్కురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాఫీర్లు అంటారు. దానికి రెఫరెన్స్ చూపించండి. కాఫీలు అంటారు. అదే విధంగా దానికి రెఫరెన్స్ చూపించండి. బలవంతంగా మతం మార్పిడి చేస్తే వాడు పాపంలో పోతాడు. సరే, దానికి రెఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. దానికి రెఫరెన్స్ రిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారు రెడ్డి గారు. దానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మేడం. ఒకటి చాలు దాని గురించి నేను చెప్పినా గానీ అతనికి అర్థం కాదు. నేను మీకు రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను, మీరు రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడాలి. మీకు మొత్తం రెఫరెన్స్లు కావాలంటే ఆ రెఫరెన్స్ అన్ని నేను ఇస్తాను. ఇప్పుడు లైవ్ లో ఇవ్వండి. స్వామి గారు లైవ్ లో ఇచ్చినా గానీ అది మీకు అర్థం కాదు. అర్థం చేసుకుంటాం, జనాలు అర్థం చేసుకుంటాం. మాట ఒక చిన్న ఇప్పుడు మీరు ఇవ్వండి, మేము అర్థం చేసుకుంటాం. అలాగే మీకు అర్థం కాదు, అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు గూగుల్ ఉంది, అదే మీకు గూగుల్ ఉంది. ఇప్పుడు గూగుల్ మీకు చెప్పాలా? ఖచ్చితంగా గూగుల్ ఉంది, కొట్టి చూస్తే అన్ని అర్థమవుతాయి. ట్రాన్స్లేటర్ ఉంది. మీరు ప్రపంచంలో ఉన్న ఏ భాషలో చెప్పినా ఇక్కడ అర్థం చేసుకుంటారు. శ్రీనివాసాచారి గారు ఉన్నారు. వాళ్ళ విషయం కాదండి. ఫస్ట్ మీరు శ్రీనివాసాచారి గారు వైష్ణవులు గురించి శివుడు గురించి శివుడి లింగం గురించి ఇప్పుడు అవన్నీ వైష్ణవుడికే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ కాదు, మీరు ఏదైతే మీరు చెప్పినారో ఆ మాటలకు రెఫరెన్స్ ఇవ్వండి. అతను శైవుడు, అతను శ్రీనివాసాచారి గారు. అవన్నీ కాదు, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. మీరు చెప్పినారు కదా కాఫీర్లు అంటే డెఫినేషన్ సమాధానం ఇవ్వండి. కాఫీర్లకు డెఫినేషన్ కు సమాధానం ఇవ్వండి. మీ ఖురాన్ నుంచి హదీస్లో నుంచి రెఫరెన్స్ ఇవ్వండి, లేదంటే శైవులు మీరు వైష్ణవులు. మీ హదీస్లో నుంచి ఖురాన్ నుంచి రెఫరెన్స్ ఇవ్వండి. ఏం తెలుసు మీకు? మీ హదీస్లో నుంచి శైవం గురించి మీకు ఏం తెలీదు. మీ హదీస్ శైవం గురించి తెలీదు. మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. శ్రీనివాసాచారి గారితో మాట్లాడించండి, నేను మాట్లాడతాను. వైష్ణవులంటే మీకు తెలియదు. శైవం గురించి శ్రీనివాసాచారి గారు శైవం గురించి తెలియదు. రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ సమీ గారు క్లారిటీ తీసుకుందాం. గురువు గారు చెప్పమనండి. ఆయన రెఫరెన్స్ అడుగుతున్నారు. ఈయన టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అతన్ని అడిగిన క్వశ్చన్ ఏంది? ఖురాన్ నుంచి హదీసుల నుంచి కానీ కాఫీర్ గురించి డెఫినేషన్ చెప్పండి. ఇది మీ ఖురాన్ మాట్లాడడం చేత కాక ఎవరికో ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. మీ ఖురాన్ల నుంచి హదీసుల నుంచి చెప్పండి. మీరు ఏ సబ్జెక్ట్ పెట్టారో దాని గురించి మాట్లాడదాం. గురువు గారు కంక్లూడ్ చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక వాదన పెట్టుకున్నారు, ఆయన రిఫరెన్స్ కావాలని అంటున్నారు. లైవ్ లో అవన్నీ చూపించడం కుదరదు అని అంటున్నారు. తిరస్కరణకు ఎవరైతే గురైతారో వాళ్ళని కాఫీలుగా మేము తిరస్కరిస్తామని అంటున్నారు. సో వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా దాన్నే కోరుకోవాలా, అది కోరుకుంటేనే మేము ఇస్లాం మతంలోకి ఆహ్వానిస్తామా, లేకపోతే ఆ ఇస్లాం మతస్థులుగా గుర్తిస్తామని అంటున్నారు. అలాగే ఏం లేదు మేడం. ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ ఇస్లాం కి వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళని కాఫీలు అంటారు. దానికి రెఫరెన్స్ చూపించు చెప్పారు.
దానికి ఆయత్ నెంబర్ చెప్పు, దానికి ఖురాన్ నుంచి ఆయత్ నెంబర్ చెప్పు, హదీస్ లో నుంచి రెఫరెన్స్ చెప్పు. రెడ్డి గారు ఒక నిమిషం, గురువు గారు క్లారిటీ. గురువు గారు కొంచెం గమ్ముకుండండి. హదీస్ లో నుంచి కానీ మీకు భగవద్గీత గురించి నాలెడ్జ్ లేదు, ఖురాన్ గురించి ఏం అర్థమవుతుంది మీకు? ఇక్కడ డిస్కషన్ ఖురాన్ గురించి కాబట్టి ఖురాన్ గురించి గురువు గారు మీరు మాట్లాడండి. 4 నెంబర్లు రాసుకొని వచ్చి మీరు మాట్లాడతారు. గురుగారు చెప్పండి. హైకోర్టులో ఖురాన్ నమ్మని వాళ్ళని చంపమని చెప్పనని, ఖురాన్ లో ఉందని చెప్పనని వెస్ట్ బెంగాల్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కలకత్తా ఖురాన్ పిటిషన్ వేసాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. అది అసలు విచారణకు కూడా స్వీకరించాల. దాంట్లో ఆ రిట్ పిటిషన్ లో చూస్తే ఎక్కడెక్కడ అవిశ్వాసం ఉన్నాయి. ఇస్లాంని, ప్రాఫెట్ మహమ్మద్ని, వీళ్ళని నమ్మని వాళ్ళని చంపమని ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ సురాల్లో ఉంది, ఎట్లా ఉందని చెప్పిన అనేది సాధారణంగా ఉంది. నేను అల్టిమేట్ గా చెప్పేది వీళ్ళు ఈ హిందూ మతాన్ని ఒక జన్మలో వాళ్ళకి పురాణం ఉంది, అవతల బైబిల్ ఉంది, పుస్తకాలను ఇండియన్ గ్రంథాలు అది ఉన్నాయి. ఇంత చదువుకోనండి కనీసం మానవత్వంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించకుండా ఉండి ఇంత భయంకరమైన మారణ హోమాలకి పాల్పడుతున్నారు అని చెప్పిన ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఇక్కడితో ఆగదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టు అల్టిమేట్ గా అంతర్యుద్ధమే దీనికి సమాధానం చేస్తుంది. ఈ కోర్టులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ సూడో సెక్యులర్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చేయలేరు. ఎవరు ఏదన్నా ఇవి చెప్పుకున్నా కానీ అది ట్రాష్ అంతే. ఇంతకుముందు కూడా ఈ గోవాల గురించి వీళ్ళు ఇచ్చేస్తున్నారంటే ఇట్స్ ఏ ట్రాప్, డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇట్ ఇస్ ఏ డైవర్షన్ అంతే. ఇప్పుడు ఒకసారి సింపుల్ అక్కడ ఏంది, ఒకసారి స్వర్ణాల చెరువు నార్కాలు అవ్వచ్చు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడ శివలింగం ఉందో లేదో తెలుస్తుంది కదా. ఆ చుట్టుపక్కల తవ్వకాలు జరిగితే ఈ దేశపు చరిత్ర తెలుస్తుందా? ఈ దేశపు చరిత్ర కాదు, ముందు నెల్లూరు చరిత్ర తెలిసింది కదా. మీకు ఇంతకుముందు ఒకటే చెప్పాను నేను, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానానికి నా భాషను రాస్తూ క్రోధినామ సంవత్సరం 2024-25 నెల్లూరు మనకు మిగిలిపోతుంది అనుకుంటున్నానని చెప్పాను. ఆ టైంలో నెల్లూరు మనకు విజయవాడ అనుకోండి. ఇప్పుడు నేననేది ఏంటంటే స్వర్ణాల చెరువులో దాచిపెట్ట స్వర్ణం, ఆ డబ్బులు మా ప్రజలకు అవసరం, అది గవర్నమెంట్ తీసుకుంటుంది, అది మనకు అనవసరం కూడా. రేపు ఈ చరిత్ర, నెల్లూరు చరిత్ర, నెల్లూరు భవిష్యత్తు గురించి దాంట్లో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రెండవది పైన ఒకే ఒక నిమిషం తల్లి, ఒకవేళ ఈ 2 పండుగ రంజాన్, బక్రీద్ తప్ప మిగతావి లేవు అని చెప్పనంటే వాళ్ళకు పత్తా జారీ చేసేసి ఇక్కడికి ఎవరు రామాకండి అని చెప్పనంటే సింపుల్ ఈ వివాదమే ఉండదు. ఎదురికి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, ఇది మా దాంట్లో లేదు ఈ పండగ అని చెప్పనని. ఇక్కడికి వచ్చి పండగ ఇది అని చెప్పండి. ఇదంతా ఇంకో పెద్ద ఆయన, ముస్లిం మత పెద్ద అన్నారు, ఈ మూఢనమ్మకాలు పెట్టుకోమాకండి. సృష్టికర్త ఎవరు, ఆయన రాసిన ప్రకారమే సంతానం రొట్టె కావాలంటే సంతానికి ఎప్పుడు ఉంటుందో ఆయన రాసినట్టు జరుగుతుంది. అమెరికా రొట్టె లేకపోతే ఇంకేదో రొట్టె, ఇది ఈ రొట్టెలు దేశంలో వాళ్ళు ఇది వద్దని ఆయనే ఆ వీడియోలోనే స్పష్టంగా చెప్పారు. సింపుల్ గా పెద్దగా ఒక పత్తాదారి చేసి అసలు క్యాన్సిల్ చేసి అసలు పడేయండి, అసలు ఈ వివాదం ఉండదుగా. అర్థమైందమ్మా? రైట్. గురువు గారు చర్చలో పాల్గొన్నందుకు కశ్యప్ రెడ్డి గారికి, గురువు గారికి అండ్ డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో ఈ వివాదం ఇలాగే ఉంటుందా, చరిత్రలో నిలిచిపోతుందా, లేదు చరిత్రలో మనకి ఎన్నో తెలియని గాథలన్నీ కూడా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత అయినా దీనికి పరిష్కారం లభిస్తుందా లేదా చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.